ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మనం నేర్చుకున్న 5 అంశాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజు శాంసన్ గురించి చెప్పుకొని తీరాల్సిందే. హ్యాట్స్ ఆఫ్. టీంలో స్థానం కూడా ఉంటుందో ఉండదో అనుకునే టైంలో ఒక బ్యాడ్ లక్లో నుంచి లక్ వచ్చినట్టు చెప్పుకోవాలి. ఓపెనర్స్ ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండర్స్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్కి స్ట్రగుల్ అవుతున్న టైంలో ఒక ప్రయోగంలాగా సంజు శాంసన్ని ఓపెనింగ్ నిలబెట్టుకున్నాడు. అండ్ రైట్ టైంలో ఒక లోలో ఉన్నప్పుడు సెన్సేషనల్ నాక్ ఆడితే ఆ హైయే, ఆ థ్రిల్లే వేరు. ఎక్సలెంట్ సంజు శాంసన్ ఈరోజు వర్చువల్ నాకౌట్లో ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. ఎంత చెప్పుకున్నా తక్కువే తన గురించి. చాలా చాలా లోకి వెళ్ళాడు తన కెరీర్లోనే. కానీ నిన్నటి ఇన్నింగ్స్ ఇది కదా క్రికెటర్కి ఎప్పుడైనా కానీ ఇలాంటి ఒక్క ఇన్నింగ్స్ ఐసీసీ టోర్నమెంట్స్లో వాళ్ళ డ్రీమ్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలనేది. అది ఈరోజు సంజు శాంసన్ నెరవేర్చుకున్నాడు. కొన్న తక్కువే 196 రన్స్ చేసింది ఇండియా ఈ మ్యాచ్లో. ఇది మన టీంకి హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేస్ ఇన్ T20 వరల్డ్ కప్. అండ్ సంజు శాంసన్ 97 from 50 balls ఈజ్ ద హైయెస్ట్ రన్స్ ఫర్ ఎ బ్యాట్స్మెన్ ఇన్ T20 వరల్డ్ కప్స్ ఇన్ ఎ చేస్. నెంబర్ 3, సెమీఫైనల్స్కి ఎంటర్ అయిన టీమ్స్ బ్యాటింగ్ డెప్త్ అందరివి బాగున్నాయి. కానీ సెమీఫైనల్స్లో ఏ టీం అయితే కరెక్టివ్ బౌలింగ్ డిస్ప్లే ఎక్సలెంట్గా చేస్తారో ఆ టీమే ఫైనల్కి వెళ్ళబోతుంది డెఫినెట్గా. నిన్న మనం చూసుకున్నట్టయితే ఇండియన్ బౌలర్స్ ఆల్దో ప్రతి మ్యాచ్లో మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఒకళ్ళిద్దరు బాగా వేసిన మిగతా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. సో సెమీఫైనల్లో ప్రతి బౌలర్ నుంచి మంచి ఎఫర్ట్ కనబడితేనే మనం అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉండేది. సో బౌలింగ్, కలెక్టివ్ బౌలింగ్ ఎఫర్ట్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ సెమీఫైనల్స్. నెంబర్ 4, ఫీల్డింగ్. నిన్న అయితే మన ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. అదృష్టం కొద్దీ నిన్న డ్రాప్ క్యాచెస్ వల్ల కానీ మన మ్యాచ్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ క్రూషియల్ టైమ్స్లో క్యాచెస్ విన్ మ్యాచెస్. సో చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. బౌండరీ లైన్ దగ్గర కూడా ఫీల్డింగ్ పేలవంగా ఉంది. క్యాచెస్లో కూడా చాలా ఈజీ క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారు. సో ఫీల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నెంబర్ 5, అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఈ వరల్డ్ కప్లో కంప్లీట్ ఫెయిల్యూర్. జింబాబ్వే మ్యాచ్లో 50 చేశాడు, కానీ ఫుల్ షేకీగా కనపడ్డాడు. అయితే తన బ్యాటింగ్ వల్ల టీం కూడా ప్రెషర్ ఫీల్ అవుతుంది. అది ఖచ్చితంగా చూడొచ్చు మనం. అయితే నిన్న మ్యాచ్లో టైం ఇవ్వాలి, ఫెయిల్యూర్స్ అనేవి కామన్, మనం ఛాన్సెస్ ఇవ్వాలి అనేది ఓకే. కానీ నిన్న మ్యాచ్ చూసినట్టయితే ఫీల్డింగ్ చాలా పేలవంగా చేశాడు. అభిషేక్ శర్మ ఒక్క బ్యాటింగ్ కోసం, అది కూడా కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ అయినా కానీ తన మీద కాన్ఫిడెన్స్ ఉంచడం మంచిదే. కానీ ఇండియా నాకౌట్ సిచ్యువేషన్స్, ఇంకా 2 క్రూషియల్ మ్యాచెస్ టైంలో ఇండియా ఛాన్స్ తీసుకుంటుందా లేదా? ఎస్పెషల్లీ ఎంత అగ్రెసివ్, ఎంత బీభత్సమైన బ్యాట్స్మెన్ అయినా ఫీల్డింగ్ మరీ స్టాండర్డ్స్ అలా ఉంటే డ్రాప్ చేసే ఛాన్స్ ఉంది.